హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి నేను రసంకి అయితే పౌడర్ రెడీ చేస్తున్నాను అనమాట. రసం పెట్టడానికి ఇంకా పప్పు దినుసులు అన్నీ వేసాను. మినపగుండ్లు, నెక్స్ట్ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, కందిపప్పు, పచ్చిశనగపప్పు అన్నీ అనమాట. అవి 4 గింజలు వేసాను అనమాట, కొద్దిగా. ఇంకా రసం పౌడర్గా చాలా బాగుంటాయండి. అందులో నేను కొంచెం మిరియాలు అయితే ఈసారి ఎక్కువ వేసాను అనమాట. కొంచెం ఘాటు ఉంటే బాగుంటుందిలే అని చెప్పేసి. ఈ మధ్య కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, కొంచెం జ్వరాలని, వైరల్ ఫీవర్స్ అవి ఉంటున్నాయి కదా. ఇంకా మా బాబుకి కూడా బాగాలేదనమాట. ఇంకా అందుకని ఇంకా రసం పెట్టేద్దాంలే అని చెప్పేసి. డైజెషన్కి కూడా చాలా మంచిదండి రసము. ఇంకా కరివేపాకు కూడా వేసేస్తాను. కొంచెం స్మెల్ అది వస్తుంటుంది కదా కరివేపాకు. కొంచెం కరివేపాకు వేయించుకున్న తర్వాత కూడా వేసుకున్న తర్వాత వేయించుకొని కొంచెం ఆరిన తర్వాత పౌడర్ అయితే చేసేస్తాను. వేడిగా ఉంటుంది కదా, ఇవి వచ్చేసి కొంచెం బయట పెట్టేస్తాను ఫ్యాన్ కింద, తొందరగా ఆరిపోతుంది. ఇంకా తర్వాత పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 టైమ్స్కి వస్తుందండి ఈ పౌడర్ వచ్చేసి. మనం ఎప్పుడప్పుడు చేసుకుంటేనే నయం, స్మెల్ అది పోకుండా ఉంటుంది కదా. మరీ ఎక్కువ చేసుకున్న స్మెల్ పోతుందండి. ఇంకా ఎప్పుడప్పుడు ఒక 2-3 టైమ్స్ వచ్చేటట్టు కొంచెం వేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే ఇలా చేస్తున్నాను, మొత్తం రవ్వలాగా కాకుండా మొత్తం పిండిలాగా బాగా మెత్తగా చేసేస్తాను. ఎందుకంటే రసంలో కలిసిపోతుంది అనమాట. మనం కనుక సాంబార్ పౌడర్ వేస్తే కలిసిపోతుంది కదా, అలా వేసేస్తాను. అవి మామూలుగా అయితే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే రవ్వలాగా వేయించేసి చింతపండు, ఎండుమిరపకాయలు వేయించుకున్న పౌడరు వేసేసి బాగా మరగనిస్తారనమాట. ఒక 2 గ్లాసులు వాటర్ వేసేసి బాగా మరగనిస్తారు. మరగనిచ్చిన తర్వాత అవి వడపోస్తారనమాట. అలా చేస్తారు. నేనైతే ఇంకా వేస్ట్ అంతా ఎందుకు పోవటం అని చెప్పేసి నేనైతే మెత్తగా చేసేస్తున్నాను. ఇక్కడైతే కొంచెం వేడి తగ్గిద్దిలే అని సగ్గుబియ్యం జావ అయితే కాస్తున్నాను. బెల్లం అయితే వేయట్లేదు. ఇంకా వేయనట్టు బెల్లం అయితే లైట్గా వేసాను అనమాట. ఇక్కడ మా బాబు వచ్చేసి గోరింటాకు అయితే తీసుకొచ్చామన్నమాట గార్డెన్ దగ్గర. ఇంకా మేము బయటికి వెళ్ళే పని లేకుండా గార్డెన్లోనే ఉంటాయండి అన్నీ. ఇంకా కరివేపాకు కానీ అందుకే ఇంట్లో కూడా వేసుకున్నాను. తవ్వాలని అవసరమైతే ఉంటుంది కదా ఇంట్లోకేనని చెప్పి పోపు వేసినప్పుడు అది. ఇంకా ప్రతిసారి బయటికి వెళ్ళాలంటే ఇబ్బంది కదా. ఇంకా గోరింటాకు కూడా ఏంటంటే హెయిర్కి అవసరమవుతుంది కదా అని చెప్పేసి మొక్క అయితే నాటాను. చాలా అవుతుంది. ఇంకా నేనైతే బాగా ఎత్తు వస్తుంది అనమాట. కొమ్మలు అయితే తుంచేసాను. ఇంకెక్కడ వచ్చేసి మా బాబాయ్ అయితే పాపం ఆకు అదే తీసి పెడుతున్నాడు బాగాలేపోయినా. ఇంకా కూర్చోనే కదా చేసుకున్నాడు. కొంచెం అది మొత్తం బౌల్లో వేయమంటే వేసాడనమాట. ఇదిగోండి మొత్తం అయితే పాపం ఇలా తీసి పెట్టేశాడు. ఇంక ఇందులో పుల్లలు ఏదన్నా ఉంటే వేరేసి మిక్సీ వేసేస్తాను. కొంచెం వేడి కూడా తగ్గిద్దండి. అప్పుడప్పుడు తలకు పెట్టుకున్నా లేకపోతే గోరింటాకు మన చేతికి పెట్టుకున్న వేడి అనేది లాగేస్తుంది అనమాట. అందుకని గోరింటాకు అప్పుడప్పుడు అయితే పెట్టుకుంటుండాలి. ఇక తలకు పెట్టుకున్న హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది కదా, కొంచెం తగ్గిద్ది అనమాట. ఇక్కడైతే ఇంకా పుల్లలు అయితే ఇక్కడ పడేసాడనమాట. ఇంకా పక్కకి ఆకుతో ఉన్నప్పుడేమో బాగా నిండుగా కనిపిస్తాయి కొమ్మలు వచ్చేసి. ఇంకా బయట అయితే ఎండ అయితే మామూలుగా కాయట్లేదండి, అసలు సమ్మర్ ఉండట్టుంది, వర్షాకాలం కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే మిక్సీ వేసేస్తున్నాను. ఇంకా రసం అయితే పెట్టేసానులేండి, అయిపోయింది. ఇంకా రైస్ అయితే కడిగి పెట్టాలి. కడిగి పెడితే నానతాయి కదా. రైస్ ఎప్పుడైనా ముందుగా కడిగి పెట్టుకుంటేనే నయమండి, ఒక గంట ముందు. ఎందుకంటే నానుతుంది కదా, తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడైతే చాలా నిదానంగా వేసుకోవాలండి. ఇవి వాటర్ ఎక్కువ వేయకూడదు. నిదానంగా కాసేపటికి తిప్పుకుంటూ ఆపుకుంటూ ఉండాలి. ఎందుకంటే మెదగదనమాట ఆకు. వాటర్ ఎక్కువ వేసామనుకోండి, నేనైతే మజ్జిగ వేస్తాను. మజ్జిగను నిమ్మరసం పిండుతాను అనమాట. కొంచెం చింతపండు వేస్తాను. ఇంకా వాటర్ అయితే వేయను. ఇంకా చిన్నగా కొద్దిగా పోసుకుంటూ చేసుకోవాలన్నమాట. లేట్ అవుతుంది. లేట్ అయినా సరే నిదానంగా చేసుకుంటే
ఇంకా జావ్ అవ్వకుండా ఉంటుంది, మరీ లూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడైతే రెడీ అయిందండి. చూడండి ఎంత గట్టిగా ఉందో. పెట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టు వేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఇక్కడైతే గోరింటాకు అయితే రెడీ అయింది. ఇదండి ఈరోజు నేను చేసిన వర్క్ వచ్చేసి. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.